మిత్రులారా, మీకు ఈ భూలోక వీధిలో ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో నేను మన భారతదేశంలో ప్రస్తుతం మనం చూడగలిగే అత్యంత శక్తివంతమైన ప్రసిద్ధమైన సూర్య దేవాలయాల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. శ్రీ సూర్య భగవానుడు మన హిందూ సంస్కృతి ప్రకారం అత్యంత ప్రధానమైన దేవతగా, ఆరోగ్య ప్రదాతగా మన హిందూ పురాణ ఇతిహాస గ్రంథాలు మనకు చెబుతున్నాయి. మన పురాతన భారతదేశంలో అనేక సూర్య భగవానుని దేవాలయాలు ఉన్నప్పటికీ ఆ తర్వాత కాలంలో వాటిలో కొన్ని ధ్వంసం చేయబడ్డాయి. వాటి అవశేషాలు కూడా మనకి దొరకకుండా ధ్వంసం చేసినట్లు కొన్ని సర్వేలు మనకి చెప్తున్నాయి. ప్రస్తుతం వాటిలో కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆ తరువాత కాలంలో మరికొన్ని సూర్య దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ వీడియోలో ప్రస్తుతం మనం చూడగలిగే సూర్య దేవాలయాల గురించి తెలుసుకుందాం. మిత్రులారా, ఈ భూలోక వీధుల్లో ఛానల్ని మీరు గనుక మొదటిసారి వీక్షిస్తున్నట్లయితే ఈ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. కోనార్క్ సూర్య దేవాలయం. ఈ దేవాలయం పూరి నగర తీర ప్రాంతంలో ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన రాజు 1వ నరసింహదేవుని ఆధ్వర్యంలో కళింగ నిర్మాణ శైలిలో నిర్మాణం పూర్తి చేసుకుంది. 15-17వ శతాబ్దాల మధ్య ముస్లిం రాజుల ద్వారా అనేక సార్లు ఈ దేవాలయాన్ని ఉద్దేశపూర్వకంగా కొంత ధ్వంసం చేయబడింది. ఈ దేవాలయం 1984లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది. మన భారతదేశ సంస్కృత వారసత్వాన్ని ఎంతగానో గుర్తు చేసే ఈ కోనార్క్ దేవాలయం యొక్క రథచక్రం 10 రూపాయల నోటు మీద మన భారత ప్రభుత్వం ముద్రించింది. మొధేరా సూర్య దేవాలయం. ఈ దేవాలయం మొధేరా గ్రామంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం 13వ శతాబ్దంలో చౌళుక్య రాజవంశానికి చెందిన 1వ భీముడు పాలనలో మారు గుర్జారా నిర్మాణ శైలిలో నిర్మించబడింది. ఈ సూర్య దేవాలయం సరిగ్గా కర్కట రేఖపై నిర్మించబడింది. మొఘల్ ఆక్రమదారులు ఈ దేవాలయం యొక్క గర్భగుడిలో ఉన్న సూర్యనారాయణ విగ్రహాన్ని, అలాగే దేవాలయ శిఖరాన్ని ధ్వంసం చేశారు. ప్రస్తుతం ఈ సూర్య దేవాలయంలో పూజలు జరగడం లేదు. ప్రస్తుతం ఈ ఆలయం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా భారత పురావస్తు శాఖ వారిచే పరిరక్షించబడుతుంది. ఈ సూర్య దేవాలయం డిసెంబర్ 2022లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల యొక్క తాత్కాలిక జాబితాలో చేర్చబడింది. మార్తాండ్ సూర్య దేవాలయం. ఈ ఆలయం భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని కాశ్మీర్ లోయలో అనంతనాగ్ నగరానికి సమీపంలో ఉంది. ఈ దేవాలయం 8వ శతాబ్దంలో కర్కోట రాజవంశానికి చెందిన లలితాదిత్య ముక్తాపీడ నిర్మించారు. ఈ ఆలయం శిథిలాలు మరియు పురావస్తు పరిశోధనల బట్టి గాంధార మరియు గుప్తా మరియు చైనీస్ నిర్మాణ శైలిలో నిర్మించినట్లు తెలుస్తుంది. కాశ్మీర్ ని ఇస్లాంలో కలపాలి అనే ప్రయత్నంలో ముస్లిం రాజు సికిందర్ షా మీరి ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. కాశ్మీరీ పండితులకు 3 పవిత్ర ప్రదేశాల్లో శారదాపీఠం మరియు అమర్నాథ్ ఉన్న ప్రదేశాలు 2 కాగా 3వ ప్రదేశమే ఈ మార్తాండ్ సూర్య దేవాలయం ఉన్న ప్రదేశం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా జమ్మూ మరియు కాశ్మీర్ లో మార్తాండ్ సూర్య దేవాలయాన్ని జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ప్రకటించింది. కతర్మల్ సూర్య దేవాలయం. ఈ కతర్మల్ సూర్య దేవాలయం కతర్మల్ అనే మారుమూల గ్రామంలో అల్మోరా జిల్లా ఉత్తరాఖండ్లో ఉంది. కతర్మల్ సూర్య దేవాలయం 9వ శతాబ్దానికి చెందిన దేవాలయం. కాటర్మల్ల అనే కాత్యూరి రాజు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ సూర్యుని ప్రధాన ఆలయంగా ఉండగా చుట్టూ 44 చిన్న ఆలయాలు ఉన్నాయి. 10వ శతాబ్దంలో ఇక్కడ విగ్రహం దొంగలించబడింది. ఆ తరువాత ఈ దేవాలయం యొక్క తలుపులు ఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రపరిచారు. ఎంతో శిల్పకళ కలిగి ఉన్న ఈ దేవాలయం పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అవశేషాలు చట్టం 1958 ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. దక్షిణార్క సూర్య దేవాలయం. దక్షిణార్క సూర్య దేవాలయం బీహార్లోని గయా జిల్లాలో ఉంది. ఈ దేవాలయం హిందూ మత గ్రంథమైన వాయు పురాణంలో కూడా ప్రస్తావించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ దేవాలయం మౌర్యుల కాలంలో పాలించిన రాజు చంద్రగుప్త మౌర్య పుట్టక ముందుగాని లేదా మగధ సామ్రాజ్యం ఉన్న సమయంలో నిర్మించినట్లు అంచనా. ఈ దేవాలయాన్ని తిరిగి 12వ శతాబ్దంలో వరంగల్ చక్రవర్తి ప్రతాపరుద్రునిచే పునరుద్ధరించబడిందని చెబుతారు. అరసవల్లి సూర్య దేవాలయం. ఈ దేవాలయం అరసవల్లి గ్రామం శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో రాజు దేవేంద్ర వర్మ నిర్మించాడని నమ్ముతారు. ఒడిశాలోని పూరి జగన్నాథ దేవాలయం వలె కళింగ ఆర్కిటెక్చర్ మరియు రేఖదేయుల శైలిలో ఈ ఆలయం నిర్మించబడింది.
సూర్యనార్ కోవిల్. సూర్యనార్ కోవిల్ కుంభకోణం, తంజావూరు జిల్లా, తమిళనాడులో ఉంది. ప్రస్తుత రాతి కట్టడం 11వ శతాబ్దంలో కులోత్తాంగ చోళదేవ పాలనలో విజయనగర కాలం తర్వాత నిర్మించబడింది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం 5 అంతస్తుల గోపురం కలిగి ఉంటుంది. ఈ ఆలయం తమిళనాడు ప్రభుత్వ హిందూ మరియు ధర్మాదాయ శాఖ ద్వారా నిర్వహించబడుతుంది. బిర్లా సూర్య మందిర్. ఈ సూర్య దేవాలయం గ్వాలియర్ నగరం, మధ్యప్రదేశ్ లో ఉంది. ఆధునిక భారతదేశంలో అనేక దేవాలయాల్ని నిర్మించిన బిర్లా గ్రూప్ ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ ఘనశ్యామ్ దాస్ బిర్లా పూర్తితో బసంత్ కుమార్ బిర్లా 1988వ సంవత్సరంలో నిర్మించారు. 20వ శతాబ్దంలో నిర్మించబడిన ఒక ఏకైక ప్రత్యేక సూర్య దేవాలయం ఇది అని చెప్పుకోవచ్చు. కోనార్క్ సూర్య దేవాలయానికి ప్రతిరూపంగా ఎర్ర ఇసుకరాయి మరియు తెల్లటి పాలరాయితో ఒక అద్భుతమైన వాస్తు శిల్పకళతో ఈ ఆలయాన్ని ఆధునిక భారతదేశంలో నిర్మించారు. సూర్య దేవాలయం రాంచీ. ఈ సూర్య దేవాలయం రాంచీ జిల్లా నుండి 39 కిలోమీటర్ల దూరంలో బొందు సమీపంలో జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ దేవాలయం 18 చక్రాలు మరియు 7 ప్రధానమైన గుర్రాలు కలిగిన పెద్ద రథం ఆకారంలో ఆకాశంలోకి టేకప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. రాంచీ ఎక్స్ప్రెస్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సీతారాం మారు నేతృత్వంలో సంస్కృతి విహార్ అనే చారిటబుల్ ట్రస్ట్ ఈ ఆలయాన్ని 1994న నిర్మించింది. సూర్యనారాయణ దేవాలయం. ఈ సూర్య దేవాలయం దోమలూరు, బెంగళూరు నగరం, కర్ణాటకలో ఉంది. దీనిని 1995లో శ్రీ పటేల్ టి.ఆర్. కృష్ణారెడ్డి నిర్మించారు. ఇది గొప్ప చోళ ఆలయ నిర్మాణ శైలిలో నిపుణులైన శిల్పులచే అద్భుతంగా నిర్మించబడింది. ఇక్కడి గర్భగుడిలో సూర్యనారాయణుని అద్భుతమైన విగ్రహం బద్రీనాథ్ నుండి తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ఈ ఆలయం భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన దేవాలయాల జాబితాలో ఒకటి. ఎంతో మహోన్నతమైన ఈ సూర్య దేవాలయాలు మన హైందవ సంస్కృతిని, శిల్పకళను, మన పూర్వ ఆచార వ్యవహారాలను మనకు గుర్తు చేస్తాయి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ భూలోక వీధుల్లో ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి.